శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఏప్రిల్ 2026 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, ధన సంబంధమైన విషయాలు, విదేశీయానము, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, ఇలా అన్ని విషయాలు చర్చించుకుందామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మేషరాశికి అధిపతి కుజుడండి. మేషంలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం. సో మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఈ గోచార ఫలం ఏ విధంగా ఉంది ఏప్రిల్ మాసంలో అనేది చూద్దామండి. మేషం అంటేనే పొట్టేలు, గాంభీర్యం. సో మంచితనం ఉంటుంది. తనని కానీ తన వారిని కానీ ఎవరైనా ఏదైనా అన్నా కూడా ముందు వెనుక ఆలోచించకుండా ముందుకు దూకే తత్వం అండి. అతి మంచితనం కూడా ఉంటుంది. షార్ట్ టెంపర్గా ఉంటారండి. సో ఇలాంటి రాశి వారికి ఏంటంటే ఈ మాసంలో ఒక్కసారి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్తే సులువుగా అర్థమవుతుందండి. ముఖ్యంగా పంచమాధిపతి రవి అనే గ్రహము 14 ఏప్రిల్ నుండి మీ యొక్క జన్మరాశిలోకి వస్తున్నారు. మేషరాశిలో రవి బలవంతుడు. మరి రాశ్యాధి పరిస్థితి ఏంటి? రాశ్యాధిపతి ఎవరు? కుజుడు ఏప్రిల్ 2వ తారీఖు నుండి మీకు మీన రాశిలో రాబోతున్నారు. 3 మరియు 6వ అధిపతి బుధుడు ఏంటంటే 11వ తారీఖు ఏప్రిల్ నుండి మీన రాశిలో వస్తున్నారు. అంటే మీన రాశిలో బుధుడు కాస్త బలహీనుడండి. మరి శుక్రుడు ఏంటి? ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు ఏంటంటే 19 ఏప్రిల్ వరకు మీ యొక్క జన్మరాశిలో ఉండి 20వ తారీఖు ఏప్రిల్ నుండి తన స్వస్థానమైనటువంటి విషయంలో ఉంటారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి. ఫలితాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే గురుగ్రహం ఏమి రాశి మారట్లేదు, శని గ్రహంలో స్థితిలో మార్పు లేదు, రాహుకేతులు స్థిరంగానే ఉంటున్నారండి. ముఖ్యంగా మారేది ఒకటి ఏంటంటే మేజర్గా రవి అనే గ్రహం బలవంతుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి మీలో మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది. మీ యొక్క సంతానము ఎడ్యుకేషన్లో కానీ వారి విషయాల్లో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. మీరు ధైర్యం కూడా పెరుగుతుందండి. కుజుడు అంటే ధైర్యానికి ప్రతీక. రవి అడ్మినిస్ట్రేషన్ కారకం అన్నమాట. సో మీలో ధైర్యం పెరుగుతుంది, నాయకత్వ గుణం అనేది బయటికి వస్తుంది. నేను చేయగలను నమ్మకం బలపడుతుందని చెప్పాలండి. సో కానీ కొన్ని గ్రహాల స్థితి వల్ల ఖర్చులు, టెన్షన్స్ కొంచెం పెరిగినా రవి బలం వల్ల మీరు ముందుకు వెళ్ళే శక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు వేయంలో ఉన్నారు, రవి పద్దాక అక్కడే ఉంటారు, కుజుడు కూడా వేయంలోకి వస్తున్నాడు కాబట్టి సో ఏదేమైనా రవి బలం ఉంది కాబట్టి పాజిటివే. కెరీర్లో చూసుకుంటే ఈ నెల మొదటి వారం పనులు కొంచెం నెమ్మదిగా నడిచే అవకాశం ఉంటుంది. అంటే నత్తనడక నడుస్తాయని చెప్పవచ్చు అండి. సో ఎంత చేసినా టైం తీసుకుంటుందనే భావన వస్తుంది. కానీ ఏప్రిల్ 10 తర్వాత ఏమవుతుందంటే ముఖ్యంగా 14 తర్వాత అని చెప్పాలి, మీ యొక్క పని స్పీడ్ పెరుగుతుంది. సో మీ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మీ యొక్క పనిని గుర్తించే అవకాశం ఉంటుంది. మీటింగ్స్ కావచ్చు, ప్రజెంటేషన్స్ కావచ్చు, టార్గెట్స్ కంప్లీట్ చేయడం వంటి వాటిని మీద ఫోకస్ ఎక్కువగా చేస్తారు. అవి వేగంగా నడుస్తాయని చెప్పాలి. కొంతమందికి సూపర్వైజరు, టీమ్ లీడర్ లాంటి చిన్న చిన్న లీడర్షిప్ రోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వారి కెపాసిటీని బట్టి, స్థాయిని బట్టి. ఉద్యోగం మార్చాలని లేదా కొత్త ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో చూస్తున్న మేషరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసం మధ్య నుండి చివరి వారం వరకు పాజిటివ్గా ఉంటుందని చెప్పాలండి. మంచి సమయం అని చెప్పాలి. ఎంత గోచార ఫలితం మరీ చెప్తుందని డిస్క్లైమర్ భావించండి. సో మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా ఫలితాలు మారుతూ ఉంటాయి. సో మరి బిజినెస్ చూస్తే ఈ మాసంలో అంటే ఈ ఏప్రిల్ మాసంలో మొదటి రోజుల్లో కస్టమర్లు వచ్చి చూసి వెళ్ళే టైం కనపడుతుంది. కానీ డీల్ క్లోజ్ అవ్వడానికి టైం ఎక్కువ కనపడుతుంది. సో మీది హోల్సేల్ బిజినెస్ కావచ్చు, రిటైల్ బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ వస్తారు, వెంటనే చెప్పారు, తర్వాత మెల్లిమెల్లిగా టైం తీసుకుంటారు. కానీ మధ్యవారం నుంచి సో సేల్స్ కానీ, కలెక్షన్స్ కానీ, ఆర్డర్లు కానీ కొంచెం వేగవంతం అవుతాయని చెప్పాలండి. సప్తమాధిపతి శుక్రుడు వ్యాపారాధిపతి మీకు ధనస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మీరు ఎప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవాలి. ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ బిల్లులు క్లియర్ చేయించుకోవాలి, ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది క్లియర్గా కనుక ప్లాన్ చేస్తే మంచి ఫలితం వస్తుందండి. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. పేపర్లు సైన్ చేయాల్సిన పెద్ద ఒప్పందాలు కానీ, రుణాలు కానీ, అప్పులు తీసుకోవడం కానీ, భారీ భాగస్వామ్యమైనా పెట్టాలంటివి ఉంటే కనుక ఒకేసారి తొందరపడి చేయకుండా ఆ ఫీల్డ్లో మీరు ఎంచుకున్న ఫీల్డ్లో సీనియర్స్ యొక్క సలహాలు, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు మీరు తీసుకున్న తర్వాతనే నిదానంగానే చేయండి. తొందర ఏం లేదండి. మరి డబ్బు విషయంలో చూస్తే ఏప్రిల్ నెల మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ధన సంబంధమైన విషయాల్లో. ఒకవైపు ఏమో ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, ధనార్జన ఉంటుంది, కానీ కొంత ఖర్చు కూడా కనపడుతూ ఉంది మొదటి 2 వారాలు కూడా. ఉద్యోగము, బిజినెస్, సైడ్ వర్క్, కమిషన్ ఇలాంటి వాటి వల్ల కొంతమందికి సంతోషం కలిగించేంత డబ్బు కూడా రావచ్చు. మరొక వైపు ఖర్చులు కూడా కాస్త పెరుగుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంట్లో కార్యక్రమాలు కావచ్చు, బంధువుల సహాయం కోసం కావచ్చు, ఆరోగ్యమైన హెల్త్ చెకప్స్ కావచ్చు, మందులు, వాహన ఖర్చులు, ట్రావెలింగ్ ఇలాంటి వాళ్ళ
సో మీ యొక్క పర్సు తొందరగా ఖాళీ అవుతుందని చెప్పాలి. అంటే ఖర్చు అవుతుంది, అవుట్‌లో కూడా ఉంటుంది అని చెప్పాలండి. ఎందుకు? వేళ్ళ గ్రహాలు ఉన్నాయి కదా! అందుకనే ఈ నెల మొదటి వారం నుండే సింపుల్‌గా ఒక ప్లాన్ వేసి పెట్టండి. ఫైనాన్షియల్ ఇయర్ మొదటిగా ఏప్రిల్‌తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో హ్యావ్ ప్రాపర్ ప్లాన్. సో డబ్బులు చేతికి రాగానే అన్నిటిని ఒకేసారి ఖర్చు చేయకుండా కొంత మొత్తం సేవింగ్స్‌కి మనము బ్యాంకులో పెడతారా? డిపాజిట్ చేసుకుంటారా? ఎక్కడైనా ప్రాపర్టీ మీద సేల్ పెట్టు ఏదో ఒకటి కొంత ఈఎంఐ కట్టుకుంటారా అనేది చూసుకుంటే గనక సో అట్‌లీస్ట్ ఒక 40% కనుక మన సేవింగ్స్ పంపిస్తూ ఉంటే టెన్షన్ ఉండదండి. సో ఏదేమైనా ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల మొదటి నుంచే నెల చివరిలో ఒత్తిడి తగ్గుతుంది. ఫ్రెండ్ చెప్పాడు కదా అని, బంధువు చెప్పాడు కదా అని చెప్పి ఏదో ఒక స్కీమ్‌లో రాత్రికి డబుల్ అవుతాయని ఇట్లాంటి కట్టుకథలు తొందరపడి మనీ ఇన్వెస్ట్ చేయకుండా నిదానంగా అడుగులు వేయాలండి. సో ఇట్లాంటి నెగెటివ్ వాటి మీద ఫోకస్ అట్రాక్ట్ అవ్వకూడదు. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే ప్రాపర్టీ కొనాలని ప్లాటో చూడాలని అనుకున్న మేషరాశి వారికి ఏమంటే ఈ నెలలో ప్రాపర్టీ డీలింగ్ విషయంలో మీరు బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి పేపర్లు బాగా చెక్ చేసి సీనియర్ సలహా తీసుకొని ముందుకు వెళ్తే సో మంచిగా ఉంటుంది, పాజిటివ్‌గా ఉంటుంది అని చెప్పవచ్చండి. తొందరపడి అడ్వాన్స్ ఇచ్చేయడం కన్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకొని సో లీగల్ క్లారిటీ, లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎన్కంబరెన్స్ అంటాం కదా! ఈసీ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అడుగు వేయండి. బాగా ఆలోచించి ప్లాన్‌తో తీసుకున్న స్థిరాస్తి రాబోయే రోజుల్లో మంచి లాభాన్ని ఇచ్చే అవకాశం చాలా బలంగా కనపడుతుందని చెప్పాలండి. తదుపరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు పెడుతూ ఉంటాం కదా! ఇన్వెస్ట్మెంట్ విషయంలో సేఫ్ ప్లాన్‌లు చూసుకోవాలండి. లాంగ్ టర్మ్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే ఇలా పెట్టి అలా 1 వీక్, 1 మంత్, 2 మంత్స్ రాదు. అలాంటి వాటి మీకు వర్కౌట్ అవ్వదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచిదండి. సో ఒకేసారి పెద్ద మొత్తం వేయాలి అన్న తొందరను తగ్గించుకొని మీరు కనుక దయచేసి చిన్న స్టెప్స్‌తో మెల్లగా ఇన్వెస్ట్ చేస్తూ పోతే రిస్క్ తగ్గుతుంది. క్యాపిటల్ ఎక్కడికి వెళ్ళకుండా సేఫ్ జోన్‌లో ఉండగలుగుతాం. రేపు మళ్ళీ గేమ్ ఆడాలంటే క్యాపిటల్ ఉండాలి కదా! సో కంపెనీ పేరు చూసుకోండి, ప్లాన్ డీటెయిల్స్ చూసుకోండి, రిస్క్ లెవెల్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. సో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ సంబంధమైన విషయాల్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఈ మంత్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మొదటి 2 వారాలు. సో రెండో వారం తర్వాత కొంత పాజిటివ్‌గా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. మరి ఆరోగ్య విషయానికి వస్తే హెల్త్ ఈజ్ వెల్త్ కదా! ముఖ్యంగా మేషరాశి వాళ్ళు స్ట్రెస్, ఒత్తిడి, టెన్షన్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా ఉండొచ్చయ్యా అంటే ఉద్యోగంలో ప్రెషరు, ఇంటి బాధ్యతలు, డబ్బు ఆలోచనలు ఈ 3 కలిస్తే మెదడుకు బాగా పని పెడుతుంది, పని పడుతుంది కూడా. సో దాని ఫలితంగా ఏమవుతుంది? హెడేక్ రావటం, నిద్ర సరిగా పట్టకపోవడం, బీపీ ఏదైనా ఎక్కడ ఫ్లక్చుయేట్ అవ్వడం కూడా కనపడుతూ ఉంది. మీ యొక్క రాశాధిపతి కొంచెం 12th హౌస్‌లో ఉంటాడు, నిద్ర సరిగ్గా ఉండదు కాబట్టి వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. అంటే సింపుల్‌గా కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటే కనుక అది సెట్ అవుతుందండి. మన చేతిలోనే ఉంది. ప్రతిరోజు కనీసం 20-30 నిమిషాలు వాకింగ్ కానీ లేదా లైట్ ఎక్సర్సైజ్ చేయడం మనము సో తప్పనిసరి చేసుకోవాలి దైనందిన కార్యక్రమాల్లో. 10లో గ్యాప్ తీసుకొని సో ఒక 10 సార్లు లోతుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ శ్వాస తీసుకోవడం మెల్లగా వదలడం ఇలా సాధన చేస్తూ ఉంటే ఇక్కడ స్ట్రెస్ బస్ట్ రిమూవ్ అవుతుంది. హెడేక్ నుంచి విముక్తి పొందుతుందండి. రాత్రిపూట లేట్‌గా తినటము, నైట్ 9 తర్వాత తినటం ఇలాంటివి చేయకండి. సో లేట్‌గా పడుకోవడం లాంటివి కాకుండా ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. ఆయిల్, ఫ్రై ఐటమ్స్ తగ్గించుకోవడం ఇట్లా చేస్తూ ఉంటే అదేవిధంగా రాత్రిపూట ఎవరైనా డ్రైవింగ్ చేయాల్సి వస్తే సో కోపంతో డ్రైవింగ్ చేయకుండా ప్లెజెంట్‌గా ఉండే ప్రయత్నం చేయండి. దీస్ ఆర్ ఆల్ సింపుల్ స్టెప్స్ అంటే వీటిలోనే చాలామంది లైఫ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ కుటుంబ వాతావరణం చూద్దాం. ఏప్రిల్ మాసంలో ఏంటంటే బంధువులు, ఈ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళతోటి మీరు మాట్లాడే తీరు కూడా చాలా ముఖ్యం. సాధారణంగా ఏంటంటే మాట్లాడే మాటల్లో కొంచెం ఆవేశం, కఠినమైన పదాలు సో ఇవి రాకుండా చూసుకోగలిగితే ఇంట్లో ప్లెజెంట్‌గా ఉంటుంది, శాంతి ఉంటుంది, ప్లెజెంట్‌గా ఉంటుందని చెప్పాలండి. మరి ప్రేమ, లవ్ విషయానికి వస్తే కొంతమందికి పార్ట్నర్‌పై కొంత అనుమానం, గుసగుసలు, పంచమాధిపతి రవి వ్యయంలో ఉండి తర్వాత రాశిలోకి వస్తాడు. ఫస్ట్ మొదటి 2 వారాలు అట్లా ఉంటుంది. ఏదైనా గాసిప్స్ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల లేదంటే మూడో వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి సో పర్సనల్ విషయాలు థర్డ్ పర్సన్ చెప్పకూడదు. వాళ్ళు చెప్పిన మాట కన్నా మీ భాగస్వామి నేరుగా చెప్పిన మాటని మీరు నమ్మడం మంచిదండి. క్లియర్‌గా ఉంటుంది. కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ క్లియర్. సో మరి పెళ్ళైన వారికి ఏంటంటే జాబు, ఇంటి పనులు, ఆరోగ్యం ఈ మూడింట్లో ఏదో ఒకటి వల్ల ఏదో ఒక విషయం వల్ల కొంత ఒత్తిడి అయితే ఉండొచ్చు. సహజమే కదా! ఏదైనా ఇలా కోపం వచ్చినప్పుడు కాస్త బ్రీత్ ఇన్, బ్రీత్ ఒక 10 సార్లు బ్రీత్ తీసుకో, స్లోగా బ్రీత్ తీసుకోవడం, బ్రీత్ అవుట్. అలా కోపం, ఎమోషన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఒక్కసారి ఇచ్చిన మన మాట కానీ, వదిలిన మాట కానీ ఎదుటి వాళ్ళని హర్ట్ చేసి తిరిగి తీసుకోలేం కాబట్టి సో తొలగిపోతాయి. మరి విద్యార్థుల విషయం కంటే సో స్టూడెంట్స్ విషయానికి వచ్చే వరకు ఈ నెల చదువులో శ్రద్ధ పెంచుకోవడానికి మీరు ఫోకస్ చేయడానికి మంచి సమయమే అండి. ఎగ్జామ్స్ వారు ఎవరైతే ఉంటారో రివిజన్కి ఎక్కువ టైం కేటాయించగలిగితే సో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. పంచమాధిపతి రవి మీ రాశిలో
ఉంటున్నారు 14 నుంచి. కాబట్టి క్రియేటివ్ ఆలోచన రెండో వారం తర్వాత పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ డేంజర్ అండి. చాటింగు, రీల్స్ ఇవి కనీసం అంటే ఇట్లాంటి వాటిని పక్కన పెట్టి నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవడం మంచిదండి. అందువల్ల డిస్ట్రాక్షన్ అవుతూ ఉంటుంది. సో నిరుద్యోగులు కావచ్చు, జాబ్ ఎదుర్కొని చూస్తున్న వారు ఏంటంటే ఇప్పటికే చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో మీరు అప్లికేషన్లు, ఇంటర్వ్యూలు, రెఫరెన్స్ల ద్వారా మీకు ముందే కదలికలు మొదలవుతాయని చెప్పవచ్చండి. వేగవంతం అవుతాయి ప్రయత్నాలు కానీ సఫలీకృతం కాబట్టి నిరుత్సాహపడకుండా ప్రతి వారం కొన్ని కొత్త అప్లికేషన్లు పంపిస్తూ ఉండండి. బయట మార్కెట్ సరిగా లేకున్నా సరే మీరు కీప్ ఆన్ పుట్టింగ్ ఎఫర్ట్స్, మీ స్కిల్ని మెరుగుపరుచుకుంటూ ఉండండి. సో దానివల్ల పోతే నెమ్మదిగా మీకు మంచి ఫలితం చూడగలుగుతారు. క్రియేటివిటీ ఉంటుంది. 14 నుంచి రవి వస్తారు కాబట్టి అవుట్రైట్గా ఉంటారు. సో దాంతో ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అండి. మరి మేషరాశి మహిళలకి ఏంటి ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా ఇంటి బాధ్యతలు, పని ఒత్తిడి, సో వీటి వల్ల కొంత ఆరోగ్య జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయాల్సిన సమయం కాబట్టి కొంత స్ట్రెస్ ఎవరికైనా ఉంటుంది. కాబట్టి మీకోసం మీరు కూడా కొంత సమయం కేటాయించుకోవాలండి. ఎందుకంటే నవేడేస్ ఇంట్లో చూసుకోవాలి, మీరు బయట చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, ఇవన్నీ చాలా బర్డన్స్ ఉంటాయి కాబట్టి సో ట్రై టు బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. మొత్తం మీద చూస్తే చిన్న విషయాలకి మీపై కోపడకుండా మీ మీద మీరు కనుక కేర్ తీసుకుంటే ఇంటి వాతావరణం కూడా ప్లెజెంట్గా ఉంటుందండి. మరి ఈ నెలలో ఏంటంటే ముఖ్యంగా ఏప్రిల్ 10 నుండి 22 వరకు కూడా ఈ మధ్య గ్యాపంలో కొంత జీవితంలో కొంత వేగంగా మార్పులు జరిగే అవకాశం ఉంది. మీ యొక్క పేషెన్స్ని, ఓర్పును పరీక్షించే సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు మీ రాశిలో వస్తాడు కాబట్టి మీలో ధైర్యం కూడా పెరుగుతుందని చెప్పవచ్చండి. సమాజంలో కానీ, ఆఫీస్లో కానీ మీ గౌరవం అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూ పోతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు, కానీ కోపంతో కాదు, ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే మేషరాశి వారు సో దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతకన్నా ఇంకేం లేదండి. ఇక్కడ మీ యొక్క రాశాధిపతి కుజుడు జలరాశిలో గుడింట ఉన్నారు కాబట్టి శివాభిషేకాలు, సుబ్రహ్మణ్య స్వామికి అంటే స్తోత్ర పఠనాలు చేసుకోవటం, అదేవిధంగా మీరు కుదిరితే కనుక ధ్యానం చేస్తూ ఉంటే కనుక మంచి ఫలితం రాబట్టుకోగలుగుతారండి. సో మంగళవారం, శనివారం రోజు హనుమాన్ అంటే ముఖ్యంగా ఏలినాటి కూడా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి, హనుమాన్కి లేదా ఏదైనా శ్రీరాముడి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి సాధ్యమంతేనేసే కాసేపు ప్రెజెంట్గా కూర్చొని ధ్యానం చేసుకుని వస్తూ ఉంటే కనుక సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రెజెంట్గా సాగిపోతుంది. సో ఉదయమే పంచమాధిపతి రవి కదా, మంచి ఆలోచన, మంచి సంతానము, మంచి క్రియేటివిటీ పెరగాలంటే సో మీకు 5వ స్థానాధిపతి రవి కాబట్టి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకుంటూ ఆదిత్యోదయం చదివితే కనుక దానివల్ల కూడా మీలో ఒక ధైర్యము, పరాక్రమము, లీడర్షిప్ స్కిల్స్ కూడా బాగా మీకు ఇంప్రూవ్ అవుతాయండి. అదేవిధంగా ఏంటంటే మీకు యూ కెన్ డొనేట్, ఆర్థికంగా బలహీనమైన వారు, డిజేబుల్డ్ పీపుల్కి అన్నము కానీ, పండ్లు కానీ, బట్టలు కానీ, మందులు కానీ, నోట్బుక్స్ స్టూడెంట్స్కి ఏదైనా ఇలా శక్తి మేరకు దానం చేయండి. సో ఈ యొక్క మంచి పనులే మీరు చేసిన పుణ్యాన్ని స్థిరంగా నిలబెడతాయని చెప్పవచ్చు. సో ఏది ఏమైనా మేషరాశి వారికి 2026 ఏప్రిల్ మాసం అనేది కష్టము ఉన్న నెల, కానీ అధిష్టాన్ని చూపించే నెల కూడా. ఎవరైతే కనుక ప్లాన్తో ముందుకు వెళ్తారో వారికి ఫలితాలు చక్కగా రాబట్టుకోగలుగుతారు అని చెప్పవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి గోచార వీడియోలు కావచ్చు, ఎనీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైనా ఉంటే తప్పకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటూ ఉండగలుగుతారండి. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సో జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. సో చాలామంది మీలాంటి మిత్రులే జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో మీ గోచారం కానీ, మీ జాతకం కానీ, మీ ఇంట్లో వారి యొక్క జాతకం కానీ, గోచారం కానీ చెక్ చేసుకోవాలనుకుంటే మీకు మీరే సో దట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ అని మనం చెప్పవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.